ఒక గంట సేపు వాక్యం ఉంటుంది అనుకోండి. ఈ గంట వాక్యంలో శ్రద్ధగా వాక్యం వినేవారు ఎంతోమంది? కేవలం ఇక్కడ మీరు కూర్చున్న వారి గురించే కాదు, జనరల్గా మన క్రైస్తవ లెక్క ప్రకారంగా మనం ఆలోచన చేద్దాం. ఏ దైవజనుడైనా వారి వారి చర్చిలలో, వారి వారి సంఘాలలో కాపరి బోధిస్తున్నప్పుడు విశ్వాసులు ఎంతమంది శ్రద్ధ పెట్టి దేవుని వాక్యం వింటున్నారు? ఇందులో సెల్ ఫోన్ చూసేవారు ఎంతమంది, బయటికి తిరిగే వాళ్ళు ఎంతమంది, ఆటపాటలు ఆడుకునేవారు ఎంతమంది, లేచి ఇటు అటు తిరిగే వాళ్ళు ఎంతమంది? మీరు ఒకసారి లెక్కేసుకోండి దేవుని బిడ్డలారా. ఇలా లెక్క వేస్తే ఆదివారం 4 గంటలు యథార్థంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధించవలసిన మన జీవితంలో 1 గంట మనం యథార్థంగా గడుపుతున్నామని లెక్కేసుకుందాం అనుకుందండి. చెప్పండి, ఎన్ని గంటలు గడుపుతున్నాం? 1 గంట మనం గడుపుతున్నాం. ఈ 1 గంట లెక్కన మనం పోనీ 2 గంటలు లెక్కేసుకుందాం. 1 గంట అంటే మీ ఫేసులన్నీ మాడిపోతున్నాయి. మేము పొద్దు నుంచి 4 గంటల నుంచి కూర్చుంటాం, 10 గంటల నుంచి కూర్చుంటున్నాం. పాస్ట్ గారు 2 గంటలు ఎందుకు లెక్కేసి అనుకుంటా, సరే 2 గంటలు లెక్కేసుకుందాం. 2 గంటలు మీరు యథార్థంగా గడిపారు అనుకుందాం. 2 గంటలు గడిపినటువంటి మీరు ఇలా రోజుకు 2 గంటలు, నెలకి ఎన్ని రోజులు అవుతుంది లెక్కేయండి? 30 రోజులు అనుకోండి. 30 రోజులకు జేమ్స్ అన్న లెక్కేయండి, క్యాలిక్యులేట్ చేయండి. ఏం చేసి చెప్పండి, మీకు చెప్తాను. మంపక్క చేయండి, ఎవరైనా చేయండి, క్యాలిక్యులేట్ చేయండి. గట్టిగా చెప్పండి. 60 గంటలు రోజుకు, నెల చొప్పున 60 గంటలు అనుకోండి. ఈ 60 గంటలలో మనం బ్రతికే ఆయుష్ ఎంత అండి? ఇప్పుడు 60 లేదా 70 సంవత్సరాలు. ఈ 60 × 70 లెక్కేయండి ఒకసారి. 60 × 70 లెక్కేయండి, చెప్పండి. 4200. అంటే 60-70 సంవత్సరాల వయసు యొక్క వ్యవధి కాలంలో 4200 గంటలే మనం దేవునితో గడుపుతున్నాం. ఇందులో మన ప్రయాణాలు, మన యాత్రలు, మన ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళడం, మన షాపింగ్ వెళ్ళడం, ఇవన్నీ పోతే దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గర ఎంత యథార్థంగా బ్రతుకుతున్నాం. దినముకు 24 గంటల్లో కొంతమంది 2 గంటలు గడిపే, ఇదిగో నా బ్రతికిన కాలం అంతా దేవునితో నేను గడిపానని మనం అనుకుంటున్నాం. దేవుని లెక్క దృష్టిలో దేవుని బిడ్డలారా అది చాలా తప్పు. నువ్వు దినమంతా దేవునితో గడిపితేనే అది గడిపినట్టు లెక్క. ఆమెన్.